మనమే గెలుస్తున్నాం, మనం మాత్రమే గెలిచి తీరుతాం. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్. జూన్ 4వ తేదీ వైసీపీ పెద్ద కర్మకు సిద్ధంగా ఉండండి. ఇది ఒకరి కాన్ఫిడెన్స్. ముందే తెలిసిపోయిన రిజల్ట్ 125 ఖాయం. ఆ పైన ఎన్నొచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 2019లో సిబిఎన్ చూపించినటువంటి కాన్ఫిడెన్స్ని కాస్త డోస్ పెంచి 2024లో జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారు. చాలా ఏడు మొహంతో చెప్తున్నారు తప్ప జీవకాలు లేదు వాళ్ళ మొహంలో. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, ఓడిపోయే కారణాలు ఒక 2-3 చెప్పమంటే ఏం చెప్తారు? ఈడీలా బొమ్మలు వేసుకుని టైటిల్స్ ఏమో ఆలిగకుండా టైటిల్ ఈడి దగ్గర పెట్టుకుని ఈ పిచ్చి వేషాలు తెంగరేషాలు ఏమని చెప్పలా. పట్టదారు పాస్ పుస్తకం మీద లేకపోతే భూమి హక్కు పత్రం మీద ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన తాకట్టు పెట్టుకోవడం బొమ్మ కాదయ్యా బాబు. నీకు ఆంధ్రాలో ప్రాపర్టీ ఉన్నట్లేదు, హైదరాబాద్లో ఉన్నట్టు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకువచ్చింది వైసీపీ సర్కార్ కాదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్. రద్దు చేసేటువంటి ఆ దమ్ము, ధైర్యం, సత్తా, చొరవ కూటమికి ఉంటుందా? అంటే బీజేపీ కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని ఖచ్చితంగా మీకే నర్సాపురం టికెట్ బీజేపీ తరఫున వస్తుందని రాజకీయ నేతలు కూడా చాలా మంది అనుకున్నారు. బట్ ఫెయిల్ అయింది. నాకు ఒకటితో ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది. నేను మొహాటం లేకుండా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు. రేపు కూటమి అధికారంలోకి రానివ్వండిరా, అసలు సినిమా ఏంటో చూపిస్తాను. ఆ సినిమా RRRతో స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఇది సరి చేసుకోవాలి అని చెప్పి పార్టీ శ్రేయోభిలాషగా నేను చెప్పాను. అక్కడ చెప్తే సరి చేసుకోలేదు సరికదా, నన్ను లేపేయాలని చూశారు. మీ పాదాలు వాచిపోయాయి, మీ అరికాళ్ళు నెత్తురు కక్కాయి. మీ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చూసి దాన్ని చాలా భయపడిపోయారు. ఇంకొక అధికారి చెయ్యాలి అంటే కల్లో కూడా అలాంటి సాహసం చేయకుండా చేయాలి అనేది నా పట్టుదల. ఓడిపోయినంత మాత్రాన జగన్ ఆగిపోతాడా? జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనా? పొరపాటున మానవుల్లో పుట్టాడు. చాలామంది అదోలను చూసాం, పనికి వాళ్ళని చూసాం. ఇతను అసలు ఎలా పుట్టాడో. రేపు కూటమి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో కూర్చొని రఘురామకృష్ణరాజు గారిని అధ్యక్ష అని సంబోధించాల్సినటువంటి గతి పట్టి తీరుతుంది అంటున్నారు. రేపు పొరపాటున మీ అంచనాలు కింద పడి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు దిక్కెవరు, మీకు పరిస్థితి వచ్చినా కూడా ఈ 4 ఏళ్ళు నన్ను ఎలాగేం పీక్కోలేకపోయాడో అలాగే ఏమీ పీక్కోలేడు. అస్సలు తగ్గేదిలే.